భయ్యా ఆస్ట్రేలియాలో టీనేజర్స్ వరకి మొత్తం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు, తెలుసా మీకు? అదే స్నాప్చాట్, టిక్ టాక్, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ టీనేజర్స్ కి కంప్లీట్ గా బ్యాన్. అసలు నువ్వు టీనేజరా కాదా అనేది ఎలా తెలుసుకోవడం కూడా వాళ్ళు ఏదో టెక్నిక్ తెలుసుకుని స్టార్ట్ చేశారంట. సో దే విల్ కన్ఫర్మ్ ఇఫ్ ఏ టీనేజర్ ఈస్ యూజింగ్ ద సోషల్ మీడియా, దెన్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ బ్లాక్డ్. అంటే జనాలకి, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ల మీద లేదా వాళ్ళ టీనేజర్స్ మీద లేదా వాళ్ళ యంగ్ జనరేషన్ మీద ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉందనేది ఈ ఒక్క యాక్ట్ చెప్తుంది మనకి. లేకపోతే మన ఇండియాలో సిక్స్త్ క్లాస్ పోరనికి, సెవెంత్ క్లాస్ పిల్లలకి, అరే రే 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 ప్రతి ఒక్కడికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేయడము, ఆ యూట్యూబ్ లో స్క్రాలింగ్లు, ఇన్స్టాగ్రామ్ లో స్క్రాలింగ్లు, ఫేస్బుక్ లో స్క్రాలింగ్లు 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 తప్ప వేరే పనేం లేదు అసలు. వీళ్ళ ఆ మొబైల్లో మునిగిపోయి మొబైల్ చూసి 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 వాళ్ళ బ్రెయిన్ ష్రింక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఐ పవర్ ని కళ్ళకి కళ్ళని డ్యామేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రకరకాల నర్వస్ సిస్టమ్ లైక్ మెడ నొప్పి, తర్వాత కళ్ళు యూనో కళ్ళ దగ్గర చుట్టూతా ఉండే ఐ డోంట్ నో వాట్ ఆల్ టెక్నికల్ గా నాకు ఏమేమి చెప్తాను నాకు తెలియదు కానీ, బట్ ఇవన్నీ మీకు అందరికి తెలుసు కదా. మొబైల్ చూడడం వల్ల, ఎక్కువగా చూడడం వల్ల, లేకపోతే ఎక్కువగా స్క్రాల్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను ఈరోజు ఎవరికి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తప్పించడానికి వాళ్ళ సోషల్ మీడియాని బ్యాన్ చేసేసారు. ఎంత గొప్ప అచీవ్మెంట్ తెలుసా ఇది. నాకైతే విన్నెంబడే చాలా ప్రౌడ్ గా అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. బికాజ్ ఆ ఏజ్ లో గనక మనము లైఫ్ లో కంట్రోల్ లేకుండా అన్డిసిప్లిన్ గా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వాడేసి కంటిన్యూస్ గా హవర్స్ టుగెదర్, డేస్ టుగెదర్, నైట్స్ టుగెదర్ పడుకోకుండా ఎప్పుడు స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అనేది ఎలా నేర్చుకుంటారు భయ్య? లైఫ్ అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా అసలు ఇట్స్ గ్రేట్ 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 అచీవ్మెంట్, గ్రేట్ సక్సెస్ఫుల్ స్టెప్ వాట్ దే హ్యావ్ టేకెన్ ఫర్ దేర్ టీనేజర్స్ అనిపించింది. ఐ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్.